ప్రభుత్వం పనితీరే ఎలా ఉంది అధికారంలోకి వచ్చాక? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి మాకైతే చాలా బాగుంది. ఓకే. ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా? అమలు అయినాయి కదా, సూపర్ 6 అని అన్నీ అమలు చేశారు కదా సార్. ఓకే. సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? అందుతున్నాయని చెప్తాను. సూపర్ 6 సూపర్ హిట్ అంటారా, ఫట్ అంటారా? సూపర్ హిట్టే, అది డబల్ సూపర్ హిట్. ఓకే. మరి వైసీపీ వాళ్ళు ఏ పథకాలు సామాన్యులకు అందట్లేదని అంటున్నారు? అందట్లేదు అంటే వాళ్ళ తీరు వాళ్ళు చెప్పుకుంటారు, దాంట్లో మనం ఏమనే కాదు కదా. వాళ్ళ ప్రభుత్వంలో మనం ఎట్లా చెప్పామో వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఫెయిల్ అయిందని అంటున్నారు. అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. కానీ మహిళలకైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా లబ్ధి పొందుతున్నారంటే ఈ గవర్నమెంట్లోనే. ఫ్రీ బస్సెస్ గురించి మీరేమంటారు? ఫ్రీ బస్సులు వచ్చి చాలా బెనిఫిట్ అండి. ఇప్పుడు లాంగ్ జర్నీలకి 5,000 10,000 శాలరీకి పరిగెత్తుతుంటారు. వాళ్ళు 5,000 10,000తో ఛార్జెస్ పెట్టుకొని పోతే వాళ్ళకి ఏం మిగిలేదు కాదు. ఇప్పుడు ఏదో ఫ్రీ బస్సులు రావడం వల్ల వాళ్ళకి బెనిఫిట్. ఎవరికైనా కూడా బీదా సాదా బాగా బతుక్కుంటున్నారు అంటే బెనిఫిట్. కొంతమంది ఏమంటున్నారంటే ఈ పథకం పెట్టడం అనవసరమైన ఖర్చు తప్పించి ఎటువంటి ఉపయోగం లేదని అంటున్నారు. అంటే ఉన్న వాళ్ళు అనొచ్చు, లేని వాళ్ళకి ఇది చాలా బెనిఫిటే. ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. గత ప్రభుత్వం చూశారు, కూటమి ప్రభుత్వం పనితీరు చూస్తున్నారు. రెండింటికి తేడా ఏముందంటారు? తేడా అంటే ఈ ప్రభుత్వంలో ఒక ఫ్రీ బస్సులు కావచ్చు, సూపర్ 6 పథకాలు వదలడం కావచ్చు, ఏదైనా కూడా గవర్నమెంట్ తరఫున ప్రతి మహిళ కానీ ప్రతి వృద్ధులు కానీ ఆ లబ్ధి పొందుతున్నారు కాబట్టి గవర్నమెంట్ బాగుందని చెప్తాం. ఓకే. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారి పనితీరు అంటే సూపర్ అనే చెప్పాలండి. ఎడ్యుకేషన్ సంబంధించి సార్ బాగా చేస్తున్నారు. అది శ్రద్ధగా తీసుకోవడం కానీ ఆయన బాగా చేస్తున్నారు. గతంలో ఎగతాళి చేశారు లోకేష్ గారిని, దాని గురించి మీరేమంటారు? ఎగతాళి చేసిన వాళ్ళంతా ఇప్పుడు ముక్కు మీద వేసుకొని ఉండాలండి. సార్ అలా చేస్తున్నారు. మెగా డిఎస్సిలో చాలా మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? అంటే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు క్వాలిఫై అయ్యారు, జాబ్స్ వచ్చాయి. కానీ అది దాంట్లో రాజకీయం ఏముంది? గతంలో ఇవ్వలేదని అంటున్నారు, ఇప్పుడు ఇచ్చామంటున్నారు, దాని గురించి మీరేమంటారు? అంటే సూపర్ 6 అది ఏమంటారు, ఏమంటే మెగా డిఎస్సీలు సార్ వచ్చాక రిలీజ్ చేశారు. గత ప్రభుత్వము ఇస్తాం డిఎస్సీ అని వదలలేదు కదా. ఇప్పుడు సార్ వచ్చాక రిలీజ్ చేశారు కాబట్టి ఏదో వచ్చిన వాళ్ళనే హ్యాపీగా ఉన్నారు కదా. ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉంది? అభివృద్ధి పరంగా కాదండి, సూపర్ 10 ఈ ప్రభుత్వం వచ్చాక. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? అంత బాగుందండి గవర్నమెంట్లో. ఒక్క మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే మీరేమంటారు? బాబు గారు ఉంటే రాష్ట్రం బాగుంటుందని చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.